లడ్డు వివాదంలో ఈవోను నివేదిక కోరిన ప్రభుత్వం నేడు ప్రభుత్వానికి నివేదిక అందించనున్న టీటీడీ. వైసీపీ నేతల రాజీనామాలపై జగన్ రియాక్షన్, అది వాళ్ల గ్రహపాటు అన్న వైసీపీ అధినేత. రహదారులపై సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం, వర్షాలకు రోడ్లు పాడవకుండా నిర్మాణం చేపట్టాలని ఆదేశం. అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన. లడ్డూ కల్తీపై నేడు గవర్నర్ను కలవనున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్, సిబిఐ విచారణ కోరుతూ వినతి పత్రం అందజేయనున్న షర్మిల. నేడు రవీంద్ర భారతిలో సీతారాం యేచూరి సంస్మరణ సభ, హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు. నేటి నుంచి జిల్లాల వారీగా టీ కాంగ్రెస్ సమీక్షలు, సమీక్షించనున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, 796 కోట్ల బోనస్ ప్రకటిస్తూ డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన. హైడ్రాకు ఫుల్ పవర్స్ కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం, ఎస్ఎల్బీఏ టన్నెల్ పనులను 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ఉత్తమ్. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన తుడుందెబ్బ, జైనూర్ ఘటనలో న్యాయం చేయాలంటూ పిలుపు. రాత్రి హైదరాబాద్లోని దంచికొట్టిన వర్షం, లోతట్టు ప్రాంత ప్రజలు అవస్థలు, ట్రాఫిక్ అంతరాయం. తెలంగాణలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ ఎల్లో అలర్ట్ జారీ. నేటి నుంచి విధుల్లోకి జూడాలు, కోల్కతా డాక్టర్లు కీలక నిర్ణయం. నేడు ఢిల్లీ సీఎంగా ఆతిషి ప్రమాణ స్వీకారం, రాజ్భవన్లో ప్రమాణం చేయించనున్న లెఫ్టినెంట్ గవర్నర్. తిరుమల లడ్డు వ్యవహారంపై రంగంలోకి కేంద్రం, సమగ్ర నివేదిక పంపించాలని సీఎంను కోరిన జేపీ నడ్డా. శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీపై రాహుల్ గాంధీ ఆందోళన, ఇది క్షమించరాని తప్పు అన్న కాంగ్రెస్ అగ్రనేత. (2026) మార్చి నాటికి నక్సలిజం అంతం, మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి హెచ్చరిక. అమెరికాలో భారత ప్రధాని పర్యటన, క్వాడ్ సదస్సులో పాల్గొననున్న మోదీ. రసవత్రంగా మారుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కమలా ట్రంప్ను ఒకే స్థాయిలో ఆదరణ ఓటర్లు. నేడు శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు, బరిలో 38 మంది అభ్యర్థుల పోటీ. ఇజ్రాయెల్పైకి 140 రాకెట్లతో హెజ్బొల్లా దాడి, లెబనాన్ సరిహద్దుల నుంచి దూసుకెళ్లిన రాకెట్లు. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై కమలా కీలక వ్యాఖ్యలు, తన ఇంట్లోకి చొరబడితే కాల్చేస్తానని హెచ్చరిక. మస్క్ శాటిలైట్లతో చిక్కులు, ఖగోళ పరిశోధనలకు అంతరాయమంటూ శాస్త్రవేత్తల ఆందోళన. పసికూన ఆఫ్ఘనిస్తాన్ సంచలనం, దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ కైవసం.